హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమవుతున్నాడు. తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వడంతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. అయితే వరుసగా 3 ఇన్నింగ్స్లలో అతడు దారుణంగా విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్థానంలో సెట్ కావడంతో 6వ స్థానంలో బ్యాటింగ్కు వస్తున్న రోహిత్ శర్మ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ స్థానం మార్చడమో ఏంటో తెలియదు కానీ వరుసగా విఫలమవుతున్నాడు. గబ్బా టెస్ట్లోనూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన రోహిత్ మరోసారి విఫలమయ్యాడు. పేలవమైన షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో నిరాశగా పెవిలియన్కు చేరాడు. దీంతో రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ చరమాంకనానికి చేరుకుందనే ప్రచారం జోరందుకుంది. దీనికి తగ్గట్లు అతడు చేసిన ఓ పని ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా చేసింది. గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్లో అవుట్ అయిన రోహిత్ శర్మ తన గ్లౌస్ను డకౌట్ వద్దే పడేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. రోహిత్ శర్మ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. వరుసగా విఫలం కావడంతోనే హిట్ మ్యాన్ ఇలా చేశాడని, త్వరలో టెస్టులకు రిటైర్మెంట్ పలుకుతాడనే ప్రచారం మొదలైంది. 2 ఏళ్ల నుంచి రోహిత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అతడు ఆడిన చివరి 10 టెస్టుల్లో 18 సార్లు బ్యాటింగ్కు దిగిన రోహిత్ శర్మ కేవలం 621 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో 1 శతకం మాత్రమే ఉంది. హిట్ మ్యాన్ టెస్ట్ కెరీర్లో ఓవరాల్ బ్యాటింగ్ సగటు 45 కావడం గమనార్హం. అయితే గత 10 టెస్టుల్లో మాత్రం అది 34కి పడిపోయింది. స్వదేశంలో మెరుగ్గా బ్యాటింగ్ చేసే హిట్ మ్యాన్ విదేశాల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇది కాకుండా ఈ ఏడాది జూన్లో T20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే వన్డే ఫార్మాట్ నుంచి కూడా రోహిత్ తప్పుకుంటాడనే ప్రచారం జరుగుతుంది. దానికి తోడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పనున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.